మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ETV. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. 2 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న రేవంత్. దేవాదుల ఎత్తిపోతల పరిశీలన. భూసేకరణకు జూన్ లోపు 600 కోట్లు ఇస్తామని ప్రకటన. జల వివాదాలపై చర్చకు రావాలని కేసీఆర్, హరీష్లకు సీఎం సవాల్. ఏపీతో సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని వెల్లడి. ఘర్షణల వేళ కామారెడ్డిలో పటిష్ట బందోబస్తు. పరామర్శకు వెళ్లకుండా బీజేపీ నేతల నిర్బంధం. ప్రభుత్వ తీరుపై మండిపడిన కమలనాథులు. 13,426 పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం. భారత్ నెట్తో ఏపీ సర్కార్ ఒప్పందం. 2,432 కోట్లు విడుదల చేయనున్న కేంద్రం. పార్సిల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవకుల వినియోగం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. వికసిత్ భారత్ సాధనలో ముందుండాలని పిలుపు. జనజీవన స్రవంతిలోకి నక్సల్స్ అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి. మరో 14 మందితో కలిసి లొంగుబాటు. మరింత బలహీనపడిన మావోయిస్టు పార్టీ. ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ శ్రేణుల తీరుపై ప్రధాని ధ్వజం. మురికి రాజకీయం చేశారని ఆగ్రహం. దేశ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శ. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన సీఎం అవసరమైన నిధులన్నీ అందిస్తామని వెల్లడించారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం బ్యారేజ్లను పునర్వినియోగంలోకి తెస్తామని సీఎం స్పష్టం చేశారు. మంత్రులతో కలిసి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కన్నాయిగూడెంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు ఇంటెక్వెల్, గోదావరిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 లోపల భూసేకరణకు 600 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. నెలలోపే దేవాదుల పంప్ రిపేర్ చేయాలని ఇంజనీర్లకు సూచించారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, పరిహారం కోసం గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గోదావరిలో నీటి వాటాల మేరకు గత 10 ఏళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు సమస్యలు వచ్చేవి కావని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టులకు నిధుల లభ్యత కష్టంగా మారిందన్నారు. అయినప్పటికీ ప్రజా అవసరాల కోణంలో ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటి కష్టాలు తీర్చుతామని హామీ ఇచ్చారు. కేవలం గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తిగాలే. ఈ రోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితిలా ఈ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అధికారం వారసత్వంగా రాదన్న ముఖ్యమంత్రి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని పునరుద్ఘాటించారు. గోదావరి నదీ జల వివాదాలకు సంబంధించి శాసనసభ వేదికగా చర్చ చేద్దామని కేసీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ప్రతిసారి ప్రజలదే తప్పు, మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో, భ్రమలో ఉండడం మీకే నష్టం కలిగిస్తుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ, రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేనివి ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. మీకు వివాదం కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందెల్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము. అంతకుముందు మహబూబాబాద్ వెళ్లిన సీఎం రెడ్డియాలలో దివంగత కాంగ్రెస్ నేత వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘర్షణలు జరిగిన కామారెడ్డి, బాన్సువాడలో బీజేపీ నేతలు పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా కామారెడ్డిలో వరుసగా రెండో రోజు పోలీసుల బందోబస్తు కొనసాగింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కామారెడ్డి, బాన్సువాడకు వెళ్లేందుకు యత్నించిన బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులను గృహ నిర్బంధం చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలో అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. బీజేపీ కార్యకర్తలు ఠాణాకు చేరుకుని నిరసన తెలపగా పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. సాయంత్రం రామచంద్రరావును విడుదల చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి బాన్సువాడకు బయలుదేరిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అడ్డుకొని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టి ఆందోళనకు దిగారు. బీజేపీ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. గత 2 రోజుల క్రితం బాన్సువాడలో గాని, కామారెడ్డిలో గాని ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు. బాన్సువాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆఫీస్ గేట్ కు డాష్ చేశారు. అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, ఈ రకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస పాలసీ కానీ, విధానం కానీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోతున్న హైదరాబాద్లోని మధు అపార్ట్మెంట్లోని బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరామర్శించారు. మూసీ సుందరీకరణ కోసం మధు అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టిన హరీష్ వారి న్యాయ పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన కోసం ఇళ్లు కూలగొట్టడాన్ని హరీష్ తప్పుపట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో భూముల్ని బడాబాబులకు అప్పగించే కుట్ర పన్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగులోనూ భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుందని హరీష్ దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు. పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటది. ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటాయి, రియల్ ఎస్టేటే ఉంటది. ఈ రోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో, అదానీకో, ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. మూసీ సుందరీకరణపై హరీష్ రావు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. మూసీ నది ప్రక్షాళనపై హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దుయ్యబట్టారు. బాధితులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల్ని హరీష్ తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం కమిషన్లు దండుకోవటం వల్ల అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పిస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. అపార్ట్మెంట్ వాసులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని చామల స్పష్టం చేశారు. మధు పార్క్ రిడ్జ్ బిల్డర్స్ 2012 ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నటువంటి జీవో ప్రకారము 30 మీటర్స్ బఫర్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏదైతే కమిషన్లకు కకృతి పడి చేసినటువంటి దౌర్భాగ్యపు పనికి బిల్డింగ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ ఇబ్బందుల పాలవుతుంది. వారిని కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల కాంపన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బిల్డర్లపై కూడా కేసులు కట్టి వాళ్ళతోటి కూడా నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక వస్తువులు బలోపేతం చేసి గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు కేంద్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందడుగు వేసింది. 13,426 గ్రామ పంచాయతీలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో కేంద్రంతో ఒప్పందం చేసుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులను గ్రామాలకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భారత్ నెట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో భారత్ నెట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ లక్ష్యంగా భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో డిజిటల్ సేవల విస్తరణకు భారత్ నెట్ సహకారం అందించనుంది. ఇందుకోసం ఏపీకి 2,432 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఏపీలోని 13,426 పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలి దశలో 1,692 పంచాయతీల్లో నెట్వర్క్ అప్గ్రేడ్, రెండో దశలో 11,254 గ్రామాల్లో కనెక్టివిటీ పూర్తి చేయనున్నారు. డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ గవర్నెన్స్ సేవల బలోపేతం దిశగా ఏపీ ప్రణాళికలు రచించింది. దేశంలో ప్రతి గ్రామానికి భారత్ నెట్ చేరాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. India has, and I say this many times, that we were behind the world on 4G, we walked with the world on 5G, but we will lead the world on 6G. And today, India has 40 crore of our consumers on 5G. 40 crore. And by 2030, we will have 100 crore customers. Amended BharatNet is a $16.9 billion public funded program of Government of India, which will take OFC broadband, OFC fiber and broadband to every single village of this country. గ్రామాలకు భారత్ నెట్ తీసుకెళ్లడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. Now India is moving very fast. All of us has to understand this. Global knowledge, local application. For this we need bandwidth. And also adaptability, positive attitude we have to build. Now 2047, nobody can stop, unstoppable according to me. India will become #1 country, provided all of us will work together. Last mile connectivity, every home. If you connect Wi-Fi with 5G, 6G or 7G tomorrow, then economy will boost up. And also democratization of digital technologies to every person is very, very important. సాంకేతికత ఎంత పెరిగినా, ఎన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా గ్రామీణ డాక్ సేవకులు అందించే విధులు ఎవరూ చేయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో జరిగిన గ్రామీణ డాక్ సేవక సమ్మేళనంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఉత్తమ గ్రామీణ డాక్ సేవకులకు అవార్డులు ప్రదానం చేశారు. గ్రామీణ డాక్ సేవకులకు ఈ స్కూటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ స్వర్ణాంధ్ర కావాలని ఆకాంక్షించారు. ఏపీలో ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పార్సిల్ పంపిణీలో డాక్ సేవకులను వినియోగించుకుంటామని అన్నారు. వికసిత భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవకులు ముందుండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. ఈ రోజు బ్యాంకింగ్ సేవలు గాని, బీమా సేవలు గాని, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పౌర సేవలు, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అందుతున్నాయి. వికసిత్ భారత్ మీరు లేకపోతే సాధ్యం కాదు. ఇలాంటి వ్యవస్థకి ఒక విజన్ ఇచ్చి అదే సమయంలో మిమ్మల్ని అందరినీ గాని గైడ్ చేయగలిగితే వండర్స్ చేసే శక్తి, సామర్థ్యం మీకుంది. వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. టీటీడీని, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేలా వైసీపీ నేతల ప్రవర్తన ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయ ఒంగోలులో విమర్శించారు. జగన్తో పాటు వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, భయం లేవని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖలో ఆరోపించారు. దేవదేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి దిగజారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మండలిలో వైసీపీ నేతల తీరును హిందూ సమాజంపై దాడిగా మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర పన్నారని ఆక్షేపించారు.
వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు కానీ తిరుమల తిరుపతి గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేదు అని చెప్తూ ఉన్నా. సాక్షాత్తు సిబిఐ చెప్పింది షార్ట్ షీట్ లో 240 కోట్ల రూపాయలు కుంభకోణం లడ్డు ప్రసాదంలో జరిగిందని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతాడని చెప్పి అడుగుతున్నా. సెక్యులర్ రాజ్యాంగానికి భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అతని వ్యవహార శైలి. అందుకే ఆయన ఇమ్మీడియట్లీ క్షమాపణలు చెప్పాలని చెప్పి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రికి అచ్చెన్న వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన కేంద్ర మంత్రితో అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఏపీలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలుపై ఇరువురు చర్చించుకున్నారు. రైతులకు మద్దతుగా కేంద్రం అందిస్తున్న సహకారం, నిధులు, వివిధ పథకాల అమలుపై అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతల ఆదాయ వృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో వ్యవసాయ రంగం మరింత బలోపేతం కావాలని ఇరువురు మంత్రులు ఆకాంక్షించారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలోని అంశాలను ఖరారు చేసేందుకు సోమవారం నుంచి అమెరికాలో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. భారత్కు చెందిన ప్రతినిధుల బృందం సోమవారం వాషింగ్టన్లో జరిగే ఈ భేటీలో పాల్గొనాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో వచ్చే చిక్కులను అంచనా వేసేందుకు మరికొంత సమయం అవసరం కావడంతో ఇరు వర్గాలు ఈ భేటీని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన తేదీని ఇరువురికి అనుగుణమైన రోజుకు రీషెడ్యూల్ చేస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ములుగు జిల్లాలో దేవ్జీ మరో 16 మంది నక్సల్స్ కూడా లొంగిపోయినట్లు సమాచారం. దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్ గా కొనసాగుతున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ నాయకత్వం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 60 ఏళ్ల దేవ్జీపై ₹1 కోటి వరకు రివార్డు ఉంది. దేవ్జీ లొంగుబాటుపై ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ మాత్రం దేవ్జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. దేశంలో నక్సలిజం ముగింపు దశకు చేరుకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వినియోగదారులకు సమర్థవంతమైన, సులభతరమైన సేవలను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వాట్సాప్ చాట్బాట్ సేవలను ప్రారంభించింది. బిల్లింగ్ వివరాలు, విద్యుత్ సరఫరా స్థితి వంటి సమాచారం పొందవచ్చని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. 8712441912 వాట్సాప్ నంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, బిల్కు సంబంధించిన వివరాలు, కరెంటు సరఫరా స్థితి, చాట్ విత్ ఏజెంట్ వివరాలు కనిపిస్తాయని వెల్లడించారు. వినియోగదారులు వాట్సాప్లో ఆప్షన్ల ద్వారా సమస్యలను తెలియజేస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఫారూఖీ చెప్పారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ మలక్పేట తిరుమల హిల్స్ లో వారు లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇబ్రహీంపట్నంలో కౌన్సిలర్ ఎన్నికల సర్టిఫికెట్ ను బలవంతంగా లాక్కోవటం, అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవటం, 3 రోజుల పాటు నిర్బంధించినట్లు ఆరోపణలు రావడంతో కిషన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నేర చరిత్రను చూసి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. అలాంటి వ్యక్తినే జగన్ వెనకేసుకొస్తూ కాపాడటం వైసీపీ తీరును బట్టబయలు చేస్తోందని విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకత్వం ఆయనకు అండగా నిలవటం న్యాయ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా అని నిలదీశారు. దళితుల్ని చంపిన హంతకులతో జగన్ చట్టాపట్టాలు వేసుకుని తిరగటమేనా రాజకీయ నైతికత అంటే అని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన సిట్ కీలకమైన సీసీటీవీ ఫుటేజ్లను సేకరించిందని తెలిపారు. వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ రవీంద్రబాబు గాని, డిఎస్పీ గాని, సిఐ గాని మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా అనంతబాబుని పెంచి పోషిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అనంతబాబు గిరిజనుల్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద స్మగ్లర్.
అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఇతను నేర చరిత్రంతా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అనంతబాబుతో పాటు వాళ్ళ భార్య కూడా ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. సుప్రీంకోర్టు దాకా పోవడం అంటే వాళ్ళ వల్ల కాదు, వారొక్కరే కాదు, దీని వెనక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. రాజమహేంద్రవరంలోని లాలా చెరువు ప్రాంతంలో పలువురు ఒకేసారి అనారోగ్యం బారిన పడటం కలకలం రేపుతోంది. స్థానిక చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్లో బాధితులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కొందరికి కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం చౌడేశ్వరి నగర్కు చెందిన కనకరత్నం మృతి చెందారు. ఈ ప్రాంతంలో రోజు కోరుకొండకు చెందిన వ్యక్తి పాలు పోసేవాడని, ఆ పాలు తాగిన వారే అనారోగ్యం బారిన పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్యశాఖ అధికారులు, నగరపాలక అధికారులు ప్రజల అనారోగ్యానికి కారణాలు, వివరాలు సేకరిస్తున్నారు. పాలు పోసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన 16 సంఘాలకు చెందిన కార్మికులు చలో మంగళగిరి చేనేత మహాగర్జన పేరుతో ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరి గాలిగోపురం నుంచి జాతీయ రహదారి వద్ద ఉన్న నేతన్న సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సర్కిల్లో నేతన్న విగ్రహానికి నూలు దండలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లలో తక్కువ నిధులు కేటాయించారని విమర్శించారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆప్కో నుంచి సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ కేసును ఖమ్మం పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలతోనే శ్రీనివాస్ను అతని స్నేహితుడు వేణు మాధవరెడ్డి హత్య చేయించాడని పాలేరు డివిజన్ డీఎస్పీ తిరుపతి రెడ్డి తెలిపారు. శ్రీనివాస్కు వేణుమాధవరెడ్డికి మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే అతనిని అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నాడని వివరించారు. పోకల కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీఖాన్ అనే 3 వ్యక్తుల సహకారంతో శ్రీనివాస్ను కారులో విజయవాడ తీసుకెళ్తూ నార్కట్పల్లి వద్ద హత్య చేయించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నేరం బయటపడకుండా మృతదేహాన్ని కారులో ఉంచి పాలేరు జలాశయంలో తోసేసినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రపంచానికి ఒక మలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులకు నిరంతర సాయం, జంతువుల చికిత్సలో భారత్లో ఏఐ సాధించిన పురోగతులు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని వివరించారు. ఏఐ సాయంతో ప్రాచీన గ్రంథాలు, జ్ఞానాన్ని మనం భద్రపరిచిన తీరు వారిని ఆకట్టుకుందని తెలిపారు. మనసులో మాట 131వ ఎపిసోడ్లో ప్రసంగించిన మోదీ T20 ప్రపంచ కప్లో USA, కెనడా, ఒమన్ జట్లలో భారత సంతతి ఆటగాళ్లు వారి ప్రాతినిధ్య దేశాలకు గర్వకారణంగా మారారని చెప్పారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన మోదీ సమాజం కోసం కష్టపడిన అలాంటి వ్యక్తులు ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు. హోలీతో పాటు అనేక పండుగలప్పుడు విదేశీ వస్తువులు మార్కెట్లోకి వస్తాయని, వాటిని పక్కన పెట్టి దేశీయ ఉత్పత్తులను కొంటే ఆత్మనిర్భర్ భారత్కు మద్దతిచ్చినట్లు అవుతుందన్నారు. తల్లిదండ్రులకు బిడ్డను కోల్పోవటం కంటే అతిపెద్ద వేదన మరొకటి లేదన్న మోదీ కేరళలో చిన్నారి ఆలిన్ షెరీన్ అవయవాల్ని దానం చేసి పలువురికి ప్రాణదానం చేసిన తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. డిజిటల్ అరెస్ట్ స్కాములు పెరిగిపోయాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ స్థాయి ఏఐ సదస్సును కాంగ్రెస్ మురికి రాజకీయాలకు వేదికగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడంపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధాని దేశంలో తొలిసారి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మేరట్ మెట్రో సర్వీస్ను, ఢిల్లీ మేరట్ నమో భారత్ కారిడార్ను ప్రారంభించారు. 12,930 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ ను కలిగి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు భారత్తో అనుసంధానమవటానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. ఆ పార్టీ సైద్ధాంతికంగా ఎంత దివాలా తీసిందో చెప్పడానికి ఏఐ సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనలే నిదర్శనమన్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రజలు కృషి చేస్తుంటే కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మోదీ ఆరోపించారు. ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థతో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుల్లో 6గురిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 6గురిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలిసింది. తమిళనాడులో ఓ వస్త్ర పరిశ్రమలో నిందితులు పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 8 సెల్ ఫోన్లు, 16
సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలకు మద్దతుగా నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిన్న నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా ఎర్రకోట, చాందినీ చౌక్లోని వివిధ ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్లోని కిష్తవాడ్ జిల్లాలో భద్రతా బలగాలు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 20 సార్లు భద్రతా దళాల దాడి నుంచి తప్పించుకున్న జైషే మహమ్మద్ మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లా వీరిలో ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. చట్టు అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఒక మట్టి ఇంట్లో నక్కినట్లు గుర్తించిన భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని అధికారులు సూచించగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో 3 ముష్కరులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు తెలుస్తోంది. వారిని జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.